మీద సో నిన్నటి నుంచే ఈ ప్రక్రియ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. బిఎల్ఓలు అందరూ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్తో మా బిఎల్ఎస్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ బిఎల్ఎస్ ఉన్నారో ఏజెంట్స్ వాళ్ళు కూడా, అలాగే ఇతర పార్టీ ఏజెంట్స్ కూడా వాళ్ళతో ఒక్కొక్క ఇంటికి కూడా వెళ్తూ ఉన్నారు. ప్రక్రియలోని ఏమాత్రం అడ్డులు లేకుండా మేమేమో ఎక్కడికక్కడ మేము నిఘా వేస్తూ ఉన్నాము. థర్డ్ ఐ తోటి అలాగే ఒక వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఇదే ఆఫీసు వార్ రూమ్ కూడా. ఇక్కడ మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ లీలాకృష్ణ గారు ఇక్కడ ఉంటారు ఇప్పుడు కూడా, అడ్వకేటు. అలాగే మా సారిపల్లి సంతోష్ గారు ఈజ్ లీగల్ సెల్ ఈ వార్ ఇన్ఛార్జు. అలాగనే ఆర్టీఏ ప్రెసిడెంటు మా దిలీప్ గారు కూడా మా దక్షిణ నియోజకవర్గానికి ఆర్టీఏ ప్రెసిడెంటు. వారు నిరంతరం ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. ఏది వచ్చినా కానీ నేను కూడా ఈ వార్ రూమ్లోనేమో 24/7 అందుబాటులో ఉంటాను. సో ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇమీడియట్గా స్పాట్లోకి వెళ్ళడం కోసం అని చెప్పేసి నిశ్చయం చేశాం. ఏదైనా సరే ఈ సర్ ప్రక్రియలోనేమో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మాత్రం వాళ్ళు కుటీల రాజకీయాలు చేయడానికి ఆల్రెడీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగా దీంట్లో నైపుణ్యం ఉందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదా, అది ఏంటంటే అది దొంగ రాజకీయాలు చేయడం కోసమే ఆ ఇండస్ట్రీ అన్నమాట వాడతారు. ఎందుకంటే గతంలో కూడా 2019 ఏమో సేవామిత్ర యాప్ అని చెప్పేసి ఒకటి అప్పుడు ఆర్గనైజ్ చేశారన్నమాట. అప్పుడు నాకు తెలుసు. నేను ఈ సేవామిత్ర యాప్ ద్వారా ఒక 10 పారామీటర్స్ని పెట్టుకున్నారన్నమాట. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆ పారామీటర్స్ ఏమో సేవామిత్ర ద్వారా అది టీడీపీ యాప్ అన్నమాట అది. సో అది చేయడం వల్ల ఏంటంటే అది ఓటర్ యొక్క నాడిని కనిపెట్టచ్చు అన్నమాట. అంటే ఈజ్ వైఎస్ఆర్సీపీ ఓటరా, శ్రేయోభిలాసా, లేదంటే మన తెలుగుదేశం మీద యాంటీగా ఉన్నాడా. సో అంటే ఆ రకమైన యాంటీ ఎన్కంబరెన్సీ ముందుగుంటే పసిగట్టి, అలాగే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు ఇతను, అలాగే వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లీడర్ కార్యకర్త అని చెప్పేసి ఆ సేవామిత్ర యాప్ ద్వారా వాళ్ళు రియలైజ్ చేసుకొని 36 లక్షల ఓట్లు తొలగించారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇది వాస్తవం. ఇది అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో దీన్ని గమనించి తొలిగతిలోనే గమనించి ఎలక్షన్ కమిషన్కి ఏమో రిపోర్ట్ చేసి దాన్ని మళ్ళీ రివోక్ చేయించుకుందన్నమాట. అర్థమవుతుందా? రివోక్ అంటే 36 లక్షల ఓట్లు తొలగించింది ఫామ్స్ ఏమో రైజ్ చేసి, దాన్ని మళ్ళీ రివోక్ చేసుకుంది జగన్ గారి నేతృత్వంలో అనమాట. ఇది మళ్ళీ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడైతే వీళ్ళందరికీ కూడా ఇంటర్నల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు ఇది ఎన్యూమరేషన్ ఫాము, ఇది కలర్ జెరాక్స్ తీశారు కాబట్టి ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇది కలర్లో ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ దగ్గర ప్రతి బిఎల్ఓ దగ్గర ఉంటుందన్నమాట. 2 ఫామ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు వాట్సాప్లో ఉంటుందన్నమాట ఈ కలర్ది. కానీ అదే బిఎల్ఓ దగ్గర ఉండేది ఇక్కడ బిఎల్ఎల్ చేతుల్లో ఉన్నాయి వాట్సాప్లోని. ఎవరి దగ్గర? తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడే ఎలా వచ్చాయి వాళ్ళ దగ్గరికి? ఏంటి ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంది, ఏం చేస్తా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశమే ఎలక్షన్ కమిషనా? ఎలక్షన్ కమిషన్ ఏమో ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉందా? ఇది మనం క్వశ్చన్ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే దీని మీద ఆధార్ బేస్ చేసుకొని వాళ్ళు ముందుకుంటే అనలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఓటర్ యొక్క నాడి కనిపెడతా ఉన్నారన్నమాట. డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మా బిఎల్ఎల్ వెళ్ళేది ఏంటంటే ఈ మిస్టేక్స్ ఉన్నాయా వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళ నాడి కనిపెడుతున్నారన్నమాట, ఓటర్ నాడి. సో వాళ్ళకేమో ఇంటర్నల్ ఆర్డర్స్ ఏంటంటే ప్రతి బూత్లో కూడా ఒక 50 మంది వైఎస్ఆర్సీపీ ఓటర్స్ని తొలగించాలని చెప్పేసి ఫామ్ 7 రైజ్ చేసి. సో ఇది ఈ కంప్లీట్ డేటా అంతా కూడా ఎప్పటికప్పుడేమో చేరవేస్తూ ఉన్నారు స్టేట్ పార్టీకి వాళ్ళకి. సో ఆ తర్వాత వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. అది ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటంటే కళ్ళ ముందు బిఎల్ఎస్ ముందు ఏమో చేయరు ఇవన్నీ కూడా. లేటర్ ఆన్ ఏమో ఇది చేయడానికి వాళ్ళేమో వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే ఏదైనా సరే చేయడానికి వాళ్ళు వెనకడుగు అయ్యారన్నమాట. కానీ అది మాత్రం మేము తప్పకుండా
పట్టుకుంటాం. నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే మాకు మా టెక్నాలజీ ఉంది, మేము కూడా సోషల్ మీడియాలో ఏమో ఉన్నాము, మాకు నిఘా యంత్రాలు ఉన్నాయి. ఓకే, మేమేమి చేతులకి గాజులు వేసి తొడుక్కొని లేము. ఆయన గాజులు తొడుక్కున్న మా ఆడవాళ్ళు కూడా చాలా దురుసుగా ఉన్నారు, మీ మధ్య చూస్తున్నారు కదా. సో డెఫినెట్గా మేమేమో దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్క ఓటు కూడా మా వైఎస్ఆర్సీపీ ఓటు పోకుండా చూసుకుంటామని చెప్పేసి ఫేర్గా. సో వీ డోంట్ వాంట్ ఎనీ తెలుగుదేశం ఓటునేమి తీసామని చెప్పి మేము చెప్పము, మేమేమో జనసేన ఓటుని తీసామని చెప్పేసి చెప్పము, బీజేపీ ఓటు తీసామని చెప్పము. ఇది రాజ్యాంగం మనకి ఓటు హక్కు ఇచ్చింది, ఆ ఓటు హక్కుని మేము కాపాడుకుంటాం. సో అది అందుకని నేనేమో ప్రజలు కొన్ని కోరుతాను ఏంటంటే, మీ దగ్గర ఒక ఫోటో పెట్టుకోండి ఇమీడియట్గానా. మళ్ళీ వాళ్ళు బిఎల్ఎస్ వచ్చి రావడం అవన్నీ ఎందుకు, ఒక ఫోటో పెట్టుకోండి, చక్కనైన ఫోటో, మీ ఏ ఫోటో ఉండాలనుకుంటున్నారో ఓటర్ కార్డులోని. అలాగే పాత ఓటర్ కార్డు ఏదైనా ఉంటే దాన్ని జెరాక్స్ కాపీ పెట్టుకోండి, లేదంటే అదే ఉంచుకోండి మీ దగ్గర. జెరాక్స్ కాపీ ఉంటే మంచిది, ఎందుకంటే జెరాక్స్ కాపీ మనం సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ పెట్టుకోండి. ఈ 3 మీరు కానీ పెట్టుకుంటే చాలా సులువైపోతుంది, ఇది పెద్ద వింతైంది ఏం కాదన్నమాట. అలాగే సపోజ్ ఏమో మీకు కోళ్లపల్లి వచ్చింది, మీ కోళ్లపల్లి ఏమో నెల్లూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి. సో నెల్లూరు నుంచి వచ్చిందంటే అక్కడేమో ఓటు తొలగించుకోవాలి, ఆ ఓటు తొలగించి ఇక్కడేమో ఓటేమో తొలగించింది ఫామ్ ఏమో తీసుకొచ్చి ఇక్కడ మీరేమో సబ్మిట్ చేసేలాగా ఉండాలన్నమాట. సబ్మిట్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఓటు తొలగించిన ఎన్యూమరేషన్ ఫామ్ని తర్వాత ఏమో ఇక్కడ జోడిస్తే ఇక్కడేమో కొత్త ఓటేమో తయారు చేయడానికి ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ రకమైన, అలాగే ఒకవేళ ఎక్కడైనా సరే మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో కావాలనుకుంటున్నారో, ఎక్కడ రెసిడెన్సీలో కావాలనుకుంటున్నారో ఆ రెసిడెన్సీలో ఓటు తెచ్చుకోవాలనుకుంటే అక్కడి నుంచి మీరేమో మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మేమేమో కోరుతాం అన్నమాట.